ఈ మన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు కలెక్టర్ కాకపోతే స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యేటోళ్ళు కావచ్చు. ఎందుకు అంటున్నారా? అరే సార్కి ఎప్పుడు చూడండి ఈ పిల్లగాళ్ళు బాగా చదువుకోవాలనే తపనే కనిపిస్తుంటుంది. నిత్య స్కూళ్ళకు పోయి పిల్లగాళ్ళతోటి మంచిగా ముచ్చట పెడతాడు, మంచిగా బుద్ధి మాటలు చెప్తాడు. అట్లనే ఎవరింటన్న పరిస్థితి మంచిగా లేదని తెలిస్తే వాళ్ళకు పైసా సాయం కూడా చేస్తాడు. పొద్దుగాల 5ంటికే లేచి చదువుతుండ్రా లేదా ఇల్లని ఆ 5ంటికే పిల్లగాళ్ళ ఇళ్ళకు పోయి కూడా చూసేస్తాడు. ఏంటంటే హెడ్ మాస్టర్ అయితే ఒకటే బడికి 100% రిజల్ట్ వస్తుంది, కానీ సార్ కలెక్టర్ కదా. కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని బళ్ళలకు కూడా 100కు 100% రిజల్ట్ రావాలని హెడ్ మాస్టర్ల కంటే ఎక్కువ సారే కష్టపడుతుంటారు. మరి ఇక రాదా? వస్తుంది పక్క. యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సార్ కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే నిత్యం సర్కార్ బళ్ళ చెకింగ్లోకి పోతున్నాడు కదా. ఇక ఆడ పిల్లగాళ్ళతోటి ఎట్లా చదువుతున్నారమ్మా, సార్లు మంచిగా పాఠాలు చెప్తున్నారా, అన్ని సబ్జెక్టులు అర్థమవుతున్నాయా, ఏమన్నా డౌట్లు ఉన్నాయా అడుగురి అనుకుంటా వాళ్ళతోటి ముచ్చట పెడుతున్నాడు. ఇట్లా యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంలో జెడ్పీ హై స్కూల్లో చెకింగ్ కు వేయండు సారు. ఇక్కడ పిల్లగాళ్ళతోటి ఎన్ని మార్కులు తెచ్చుకుంటారని అడిగితే 550 తెచ్చుకుంటాం సార్ అని చెప్పిర్రు. పక్కనా అని అడుగుతుంటే అగో పిల్లలు ఏమంటున్నారు ఇనూరి. సాయంత్రం క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అభ్యాసం ఇచ్చిరా అవే ప్రాక్టీస్ చేయండి బాగా. ఇక అట్లనే పిల్లగాళ్ళతోటి మాట కలిపి మాట్లాడుతుంటే ఓ పిల్లగాడు లేచి సార్ అందరికి ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి మాకు రాలే సార్ అని అడిగిండు. ఇల్లు లేదా నిజానికి? ఇల్లు లేదా? తాతోళ్ళు ఇంట్లో మీరు ఉంటురా? మీరు ఆయన పేరు రాసుకుని ఇల్లు ఉందని రాసుకుని పోయింది నాకు తెలిసి. లక్ష్మణ్ ఏం పని చేస్తున్నారు? ఎంబడే పక్క పంట ఉన్న ఎంపీడీఓ సార్ను పిలిచి వీళ్ళకి ఎందుకు రాలేదు అరుచుకోమంటే ఎంపీడీఓ సార్ అప్పటికప్పుడు డేటా తెప్పించి చూస్తే ఈ పిల్లగానులకు ఇల్లు కట్టుకునేందుకు జాగలేదు సార్, L2 లిస్టులు ఉన్నారు, అందుకే ఇల్లు రాలేదు సార్ అని చెప్పిరట. తాత పేరు మీద వచ్చి ఉంటుంది అంటే జాగా లేదని L2 లో పోతుంది. ఇక ఇట్లా ధైర్యంగా కలెక్టర్ సార్ తోటి ఇల్లు రాలేదని చెప్పినందుకు శబ్బాష్ అట్లుండాలి పిల్లగాళ్ళంటే. ఏదైనా సరే అట్లా ప్రశ్నించాలి, ఎవరికి భయపడొద్దని మస్తు తారీఫ్ చేసిండు ఇక పిల్లగాన్ని. ఇల్లు లేదా నిజానికి? ఇల్లు లేదా? తాతోళ్ళు ఇంట్లో మీరు ఉంటురా? మీరు ఆయన పేరు రాసుకుని ఇల్లు ఉందని రాసుకుని పోయింది నాకు తెలిసి. ఇక అటు వంట రూమ్ లో పోయి పిల్లగాళ్ళకు పెట్టి అన్నం పప్పు కూరలు చూసి గింత తక్కువ పెడితే ఎట్లమ్మా, కూరగాయలు దొరుకుతలేవా, కావాలని తెస్తలేరా, ఇట్లా అయితే నడవది, పిల్లలకు మంచి వండి పెట్టాలని గరమైండు. వచ్చి చూసుకోవాలి కదా సార్ వస్తుంది కదా రోజు రెగ్యులర్ గా వస్తుంది సార్. ఈ రోజే చూడాలి. ఇది కూడా కలుపుతారా? ఆకుకూర మిక్స్డ్ వెజిటేబుల్ ఆకుకూర కూరగాయలు అయితే సరిపోవమ్మా, ఒక్క గంట కూడా రాదు కూర. మళ్ళీ వచ్చే వరకు మారకుండా గట్టి యాక్షన్ తీసుకుంటా అని వార్నింగ్ ఇచ్చిండు. ఇక బయట పిల్లగాళ్ళు వాలీబాల్ ఆడుతుంటే సార్ కూడా జెర్సేపు వాళ్ళతోటి 4 బాల్ ఇసిరి ఖుషి అయిపోయిండు.